తెలంగాణలో ఇంటర్ మంటలు చల్లారడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు, విపక్ష నేతలు కలెక్టరేట్లను ముట్టడిస్తూనే ఆందోళనను కొనసాగిస్తూనే ఉన్నారు. ఇంటర్ బోర్డు దగ్గర ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. విద్యార్థులకు మద్దతుగా మహిళా సంఘాలు ఆందోళనకు దిగాయి. భారీగా స్టూడెంట్స్, పేరెంట్స్ రావడంతో బోర్డు దగ్గర భారీగా బలగాలను మోహరించారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలన్న డిమాండ్తో 5వ కార్యకర్తలు ఇంటర్ బోర్డును చుట్టుముట్టారు. భారీగా మహిళలు రావడంతో పోలీసులు కట్టడి చేసేందుకు ప్రయత్నించారు. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ల ముట్టడి జరిగింది. తెలంగాణ కాంగ్రెస్ నేతలు, ఆ పార్టీ కార్యకర్తలు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ను ముట్టడించే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళన చేస్తున్న వారిని బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. సూర్యాపేటలో కలెక్టరేట్ ముందు బైఠాయించి నిరసన ప్రదర్శన చేశారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్. అవకతవకలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉత్తమ్ తన అనుచరులతో కలిసి రోడ్డుపై నిరసనకు దిగడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇటు వరంగల్లోనూ కాంగ్రెస్ ఆందోళన కొనసాగించింది. ఆ పార్టీ నేత విజయశాంతి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. అయితే పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇంటర్ బోర్డుపై చర్యలు తీసుకోవాలంటూ పార్టీ కార్యకర్తలతో కలిసి ఆమె ధర్నా చేశారు. మరణించిన విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అయితే ధర్నా చేస్తున్న ఆమెను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ఫలితాల్లో అవకతవకలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ 5వ కార్యకర్తలు ధర్నాకు దిగారు. గ్లోబరీనా సంస్థను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. భారీగా మహిళలు చేరుకోవడంతో పోలీసులు వారిని బలవంతంగా స్టేషన్కు తరలించారు. ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై ఆందోళనలు ఉధృతమవుతున్న నేపథ్యంలో ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఫెయిల్ అయిన విద్యార్థులు రీవెరిఫికేషన్, రీకౌంటింగ్కు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. బోర్డే ఆ పనిని స్వచ్ఛందంగా చేస్తుందని తెలిపింది. మే 15 లోపు ఫెయిల్ అయిన విద్యార్థులందరికీ కొత్త మెమోలు అందజేస్తామని ప్రకటించింది ఇంటర్ బోర్డు. ఇప్పటికే అప్లై చేసుకున్న వారికి డబ్బులు రీఫండ్ చేస్తామని తెలిపింది.